మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. హస్తం వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు కమలం నేతలు. ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? వాళ్ళల్లో వాళ్ళకే పొసగడం లేదా? ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందా? సమన్వయ లోపమే కొంప ముంచుతుందా? కాషాయ నేతల మధ్య అంతరానికి కారణమేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడుతామన్న నేతలు, ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శలు. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆచరణ ఎక్కడా అని పార్టీలోనే చర్చ నడుస్తోందట. పార్టీ ఆఫీసులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు కేవలం 3 మాత్రమే హాజరయ్యారట. దీని వెనుక ఆంతర్యం ఏమిటి? సమాచార లోపమా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే చర్చ జరుగుతోందట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొత్త జిల్లాల అధ్యక్షులతో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, పైడి రాకేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు 5 సమావేశానికి రాకపోవడంపై సొంత పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. పార్టీ మీటింగ్ కంటే ఇంపార్టెంట్ పనులు ఏముంటాయని పలువురు పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారట. ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్య గ్యాప్ ఉందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆఫీస్ బేరర్స్ మీటింగ్కు 5 ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు గత కొన్ని రోజులుగా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా రాజేష్ సింగ్ హాజరు కాలేదు. ఒకవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు మధ్య గ్యాప్ ఉందని గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే పార్టీ నేతల మధ్య గ్యాప్ ఉన్నది నిజమేనని స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేస్తామని, రేవంత్ ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావాలని కేడర్కు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. 6 గ్యారంటీలపైన రైతుల తరఫున పోరుబాట పట్టేలా సమాయత్తమవ్వాలని కేడర్కు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. అయితే పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితమైపోతోందని, క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేసే విషయంలో క్లారిటీ లేదని కింది స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారట. గత కొంతకాలంగా బీజేపీలో ఎమ్మెల్యేలు, పార్టీ మధ్య సమన్వయ లోపం ఉందనే చర్చ నడుస్తోంది. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకచోట మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదని అంటున్నారు. మరి బీజేపీ నేతల మధ్య ఈ గ్యాప్ ఇదే విధంగా కొనసాగుతుందా, లేదా అధిష్టానం చర్యలు తీసుకుని సమస్యను సాల్వ్ చేస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.